కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను జిల్లా కలెక్టర్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆమె కోడలు శైలక్య చేతుల మీదుగా చీరల పంపిణీ మంగళవారం జరిగింది. వైశ్య భవన్లో మేదరివాడ పద్మశాలి నగర్లోని మహిళలకి చీరలు అందజేశారు. ట్రస్టు సభ్యత్వం కార్డు ఉన్న మహిళలకి చీరలు పంచారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 10 ఏళ్లు చీరలు పంచుతామన్నారు. సుమారు 1 లక్షకి పైగా చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమల రమేష్, కౌన్సిలర్ బానేష్, హేమలత, పద్మ, పెంట రజిత తదితరులు పాల్గొన్నారు. వచ్చిన అక్క చెల్లెళ్ళకు పెద్దమ్మలకు అందరికీ నమస్కారం. అమ్మ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమ్ సాగర్ రావు గారు మన నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక చీర కానుకగా ఇవ్వాలి అని చెప్పేసి చాలా సంవత్సరాలు ఇస్తున్నాం. అమ్మ దయచేసి మా కష్టం కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ చీర అంటే ఏమంటారు, ఒక చీర మీ వరకు రావాలంటే మేము రోజుకు కనీసం 16 గంటలు కష్టపడుతున్నాం. ఈసారి తప్పకుండా మీకు చీర కొంచెం కలర్ నచ్చినా నచ్చకపోయినా బాగున్నా కూడా కొంచెం అడ్జస్ట్ కండి దయచేసి. ఈరోజు కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, అలాగే డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారు మన మంచిర్యాల టౌన్లోని 8, 9, 21, 22, 23, 24 వార్డులలో చీరలు పంపిణీ చేయడం జరిగింది. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు 10 సంవత్సరాల చీరలు ఇస్తానన్న మాటను గెలిచినా ఓడినా కానీ నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్క ఆడబిడ్డలు తన సొంత ఆడబిడ్డల్లాగా అనుకొని చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఏదైతే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు అభిమానించి ఎంతగా ఆడపడుచులను అభిమానిస్తున్నారో అంతగానే మొన్న పోయిన ఎలక్షన్లో అభిమానంతో ఆశీర్వదించారు ఆడబిడ్డలందరూ. ఇంకా ముందు కూడా మీ ఆశీర్వాదాలు అందరి ఆడబిడ్డల ఆశీర్వాదాలు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి ఉండాలి. ఈ చీరల పంపిణీ ప్రోగ్రాంను పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు 16,000 చీరలతో 7 సంవత్సరాల కిందట మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు 1 లక్ష చీరల దాకా చేరుకోవడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారికి ఆడపడుచుల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ ప్రజలకు ఓట్లు వాళ్ళు తప్ప మరి ఏ రోజు వాళ్ళ మీద ప్రేమ లేవు. కానీ ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు ఏదైతే మరి ఆ రోజు 10 ఏళ్ల కింద 10 సంవత్సరాలుగా ఇస్తా అని చెప్పేసి మాట మీద ఉన్నారు. అదే మాట మీద ఎన్ని డబ్బులు ఖర్చైనా ఈ ప్రజానికానికి నేను సేవ చేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో సేవ చేస్తున్నారు. అందులో కార్యక్రమంగా ఎన్నో కార్యక్రమాలు చీరల పంపిణీ కాకుండా మరి తోఫా కావచ్చు, ఇటు మరి కరోనా సమయంలో కావచ్చు, లేకపోతే అన్నదానాలు కావచ్చు, లేకపోతే అన్ని విషయాలలో గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, అన్ని విషయాలలో ఎంతో మరి వాళ్ళ ఒక నియమ నిబద్ధతలతో సేవా కార్యక్రమాలు చేయడం చాలా అదృష్టకరం. ఈ మంచాల ప్రజలు కూడా ఆదరించి దాదాపుగా 70,000 ఓట్ల మేరటిచ్చి గెలిపించారు.